హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా 'మంచు ఫ్యామిలీ' వివాదం అనేది మరొకసారి తెర మీదకైతే రావడం జరిగింది. ఏదైతే 'మంచు మనోజ్' వర్సెస్ 'మంచు విష్ణు' ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్విట్టర్‌లో విమర్శలైతే గుప్పించుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా 'మంచు మోహన్ బాబు' గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆస్తుల విషయంలో ఈ గొడవ మొత్తం వచ్చింది యాక్చువల్లీ ఆస్తుల విషయం మీదనమాట. అయితే ఈ సందర్భంగా 'మంచు మోహన్ బాబు' తనకున్న లీగల్ రైట్స్‌ని ఆధారంగా చేసుకొని ఆయన ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆస్తుల చట్టాల ప్రకారం ఏంటి అంటే, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నా గాని, ఒకవేళ కొడుకులకి ఆస్తులు పంచినా గాని, ఆ ఆస్తులు వెనక్కి తీసుకునే హక్కు తల్లిదండ్రులకు మరలా ఉంటదనమాట. అయితే ఇప్పుడు మనో మనోజ్‌కి ఇచ్చిన ఆస్తులుంటాయి గదా! ఆ ఆస్తుల్ని వెనక్కి తీసుకునేందుకు 'మంచు మోహన్ బాబు' అడుగులు వేస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే తన పరువుని ఏదైతే ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి కాపాడుకున్న పరువుని తీశాడు. అలాగే ఆయన కేసుల పాలు అవ్వడానికి కూడా కారణమయ్యారు కాబట్టి, ఇలాంటి సందర్భంలో 'మంచు మనోజ్‌కి' తన ఆస్తి 'మంచు మోహన్ బాబు' తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తి చిల్లి గవ్వ కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అందులో భాగంగానే తనకున్న లీగల్ రైట్స్‌ని ఆధారంగా చేసుకొని 'మంచు మనోజ్‌కి' ఇచ్చిన ఆస్తుల్ని భవిష్యత్తులో కూడా ఇవ్వకుండా ఉండేందుకైతే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. తన వారసుడిని 'మంచు విష్ణువే' అని ప్రకటించడానికి ఆయన కీలకంగా అడుగులు వేస్తున్నట్లయితే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది 'మంచు మనోజ్‌కి' ఒక రకంగా షాక్. ఎందుకంటే తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఎవరికివ్వాలో ఆ హక్కు తన తండ్రికే ఉంటది కాబట్టి ఒక రకంగా 'మంచు మనోజ్‌కి' ఒక పెద్ద షాక్ అన్నట్లు మనం చెప్పుకోవాలి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.